నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో కుడిపూడి చిట్టబ్బాయి గారి ఇంటి దగ్గర ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి మరియు అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి మరియు కోఆర్డినేటర్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 30 సంవత్సరాలు సీనియర్ గా మరి ముఖ్యమంత్రిగా ఉన్నాను నేను చెప్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనా తీరు, ముఖ్యంగా ఏదైతే అన్ని కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా కాపీ కొడుతూ వాటిని కూడా పూర్తి స్థాయిలో చేయకుండా విఫలమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన మిగిలారని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మరి అలాగే మొన్న ఎవరైతే వారి కూటమిల ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఏదైతే మరి విశాఖపట్నంలో మేము ఆ ప్యాలెస్ సందర్శించాం, అక్కడ పెచ్చులు ఊడిపోయాయనేటువంటిది ఈయనే ఓడగొట్టి ఊడిపోయాయని చెప్పి అక్కడ లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారు. వారు ఈరోజు ఈ రాష్ట్రంలో డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. వారిని మేము అడుగుతున్నాం, మీరు చూడాల్సినటువంటిది చూశారు, సంతోషం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా చేసినటువంటి ఉద్దానం కూడా మీరు ఒకసారి సందర్శిస్తే బాగుంటుందని చెప్పి మేము అడుగుతున్నాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కట్టినటువంటి మెడికల్ కాలేజీలను కూడా ఒకసారి మరి డిప్యూటీ సీఎం గారు చూడాలని మేము కోరుతున్నాం. అలాగే పోర్టులు కానీ హార్బర్లు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన అందించిన సంక్షేమం కానీ లేదా ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు కానీ మీరు ఒకసారి సందర్శించాలని కోరుతున్నాం. అలాగే రెండోదిగా మరి ఇంకోటి కూడా ఆయన సందర్శించమని అడుగుతున్నాం. మరి పెచ్చు అని చెప్పి మీరు మీ స్థాయికి తగిన విధంగా కాకుండా మీరు రాద్ధాంతం చేస్తున్నారు. ఒకసారి మీరు నారా చంద్రబాబు నాయుడు గారు కట్టినటువంటి మునిగిపోయిన అమరావతిని కూడా మీరు ఒక్కసారి చూడాలని, అలాగే ఈ రాష్ట్ర ప్రజల మీద మరి అప్పుని నెట్టి 56,000 కోట్ల రూపాయలు తెచ్చి దాన్ని కొంతమంది అనుయాయులైనటువంటి కాంట్రాక్టర్లకు ఇచ్చుకుని దాని మీద 10% మొబలైజేషన్ అడ్వాన్స్ కాంట్రాక్టర్లకు ఇచ్చి దాని మీద అప్పుడే 4,800 కోట్లు మరి ఏదైతే మరి ఆయన కూడా ప్యాకేజీ తీసుకున్నాడు ఏంటో తెలియదు, కానీ మీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ కూటమి ప్రభుత్వం తీసుకున్న దాని గురించి కూడా మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పి సందర్భంగా మేము మనవి చేస్తూ ఉన్నాం. అలాగే మరి ఏదైతే సుగాలి ప్రీతి విషయం మీ అందరికీ తెలిసిన విషయం, ఆవిడ విషయం మీద కూడా మరి ఒక చిన్న అమ్మాయి ఏదైతే ఈ రాష్ట్రంలో మరి 2017 సెప్టెంబర్ 2017న ఒక దురదృష్టమైన సంఘటన మరి మనందరం కూడా తలదించుకోవాల్సిన సంఘటన ఏదైతే జరిగిందో ఆ సుగాలి ప్రీతి విషయంలో మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో కాయలున్న చెట్టుకే రాళ్ళు తగులుతాయని ఏదో మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఒక్కసారి గుండెల మీద చేయి వేసుకుని ఆలోచన చేస్తే మరి ఏదైతే 2017 ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అడుగుతున్నాం. మీరు మద్దతు ఇచ్చి మీకు అత్యంత ఆప్తులైనటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వమే మరి ఆ రోజు సుగాలి ప్రీతి హత్య జరిగిన సందర్భంలో మరి అధికారంలో ఉందన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ తదుపరి 2018లో ఛార్జ్ షీట్ వేసి ఆ తదుపరి మళ్ళీ 2019 నుంచి 21 వరకు 19 నుంచి ఈ ప్రభుత్వం ఏదైతే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించకపోతే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కుటుంబానికి రావాల్సిన రిలీఫ్లన్నీ కూడా ఇస్తే అది నా పోరాటం వల్లే వచ్చిందని చెప్పి మరి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం ఎంత విచారకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. మరి ఆ రకంగా మీరు అడిగారని చెప్పి వచ్చినటువంటి అన్ని కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో వచ్చినవి కూడా మీకు రేట్లు వేసుకుంటే మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఉద్యమాలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన, మహిళల పక్షాన, యువత పక్షాన మరి పోరాటం చేస్తే ఇవాళ మీ నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ అన్నదాత సుఖీభావ కానీ, తల్లికి వందనం కానీ, లేదా మరి ఉచిత బస్సు కానీ ఇవి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని మేము చెప్తున్నాం. మరి దీన్ని మీరు ఒప్పుకుంటారా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి సందర్భంగా వారిని అడుగుతూ ఉన్నాం. మరి అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఒకసారి ఆలోచన చేస్తే మరి ఏదైతే మొన్న కెనాల్ క్లోజర్లో ఏదైతే కాలువలు కట్టేసినప్పుడు చేయాల్సిన ఎటువంటి పనులు కూడా వారు చేయలేదు సరికదా. మరి ఈ రోజున గన్నవరం దగ్గర ఏటుగట్లు బలహీనపడితే వాటి మీద తీసుకోవాల్సిన చర్యలు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో శూన్యమని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా.
మరి ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి లంక ప్రాంతంలో ఉన్న ప్రజలంతా కూడా మరి గుండెలు చేతితో పట్టుకుని ప్రయాణించేటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడింది. అలాగే ఎక్కడైనా ఓ ప్రాంతం మరి ఇఫ్ ఇట్ ఈస్ అన్డేటెడ్ విత్ వాటర్ అంటే సుమారు 24 గంటలు దాటి ఏదైనా ఓ ప్రాంతం మరి నీటిలో ఉండిపోయి వాటికి బాహ్య ప్రపంచం నుంచి మరి ఈ మార్గాలు కట్ అయిపోతే అక్కడ ఇమీడియట్ గా మనం రిలీఫ్ అనేటువంటిది ఇవ్వాలి. ఇప్పటికే 3 సార్లు వరదొచ్చి వెళితే కనీసం ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో మరి వారి యొక్క ఎంతసేపు కూడా ఎమ్మెల్యేల యొక్క సంపద సృష్టి కానీ ఎక్కడ కూడా ఒక్క లంకవాసికి కూడా ₹1 సాయం చేసిన పాపాన ఈ కూటమి ప్రభుత్వం పోలేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అలాగే ఏదైతే పెద్దలు చేసిన పిల్లలకి అంటారు అట్లాగే ప్రభుత్వం చేసిన తప్పులకి ఇవాళ ప్రజల రైతులు నాశనం అవుతున్నారని చెప్పి కూడా మనం చేస్తున్నాం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ₹1 మరి రైతుని తీసుకుని మిగిలినంత కూడా మరి ప్రభుత్వం ఏదైతే మరి ఇన్సూరెన్స్ కట్టి నష్టపరిహారాలు ఇచ్చే విధంగా ఆయన చేసేవాడు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతే క్రాప్ ఇన్సూరెన్స్ కట్టించుకోవాలనేటువంటి మాట చెప్పి వారి నోట్లో మట్టి కొట్టినటువంటి పరిస్థితుల్లో ఇవాళ పంటలు నష్టపోయిన దానికి కనీసం ₹1 కూడా మరి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏ రైతుకి కూడా మరి వారి అకౌంట్లోకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇది పూర్తిగా ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యమని ఈ సందర్భంగా మరి మేము మనవి చేస్తూ ఉన్నాం. రాబోయేటువంటి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా చంద్రబాబు నాయుడు గారు కాపీ కొడుతున్నాడు కనుక మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసైనా మరి ఆయన ఇవన్నీ కూడా నేర్చుకోవాలని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. మరి వాస్తవంగా ఎక్కడైనా ఒక విద్యార్థి పరీక్ష రాస్తే మెరిట్లో పాస్ అయితే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు. అదే విద్యార్థి మరి కాపీ కొడుతుంటే వారే మందలిస్తారు, ఎట్లాంటి కాపీ చేయడం రేపు భవిష్యత్తులో నాశనం అవుతామని. అదే విధంగా ఇవాళ మరి ఏదైతే 30 సంవత్సరాల అనుభవం ఉందనేటువంటి మాట చెప్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్క స్కీము మీరు 30 సంవత్సరాల్లో నేను ఈ స్కీమ్ పెట్టానని చెప్పేటువంటి ధైర్యం మీకు గాని ఇవాళ మహిళా శక్తనో స్త్రీ శక్తనో కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ యొక్క ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ మీరు ఒక్క స్కీమ్ చెప్పగలరా అని అడుగుతున్నాం. చేశాడు తప్పనిసరిగా. అలాగే ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మళ్ళీ ఏదైతే రైతులు కానీ మహిళలు కానీ యువతకు రావాల్సినటువంటి ఉద్యోగాల విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఆఖరిగా పవన్ కళ్యాణ్ గారు మరి ఒక్కసారి ముందుకు వెళ్తే ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఇవాళ తెలుగు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవం మనకి విశాఖ ఉక్కు. అట్లాంటి విశాఖ ఉక్కు విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ఎంత ప్యాకేజ్ తీసుకుని కనీసం మాట్లాడలేకపోతున్నారని మేము అడుగుతున్నాం. అలాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎంపీలని ఎమ్మెల్యేని అడిగాడు ఆయన, ఏమని మీకు దమ్ముందా ధైర్యం ఉందా, కనీసం ఒక ప్లెకార్డ్ పట్టుకునేటువంటి దమ్ము కూడా మీకు లేదు, నాకు ఒక్క ఎంపీ ఉంటే నేను అలా చేస్తాను ఇలా చేస్తానని చెప్పిన ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి ఏదైతే త్రిశూల వ్యూహం తర్వాత ముందు ఉన్నటువంటి రాష్ట్ర ప్రజల కోసం విశాఖ ఉక్కుని నిలబెట్టడం కోసం మీరేమో నేను ప్రైవేటీకరణ నేనే అమిత్ షా మోడీ గారితో మాట్లాడి ఆపేశానని రాష్ట్ర ప్రజానీకానికి మీరు డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి చెప్తున్నారు. ఇవాళ పైన మోడీ గారు కానీ ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ లేదా 42 విభాగాల్లో ఇవాళ స్టీల్ ప్లాంట్ మరి అమ్మకానికి టెండర్లు పిలిచారు. ఆ టెండర్లు కరెక్టా లేదా పవన్ కళ్యాణ్ అబద్ధమా, ఇది తేల్చి చెప్పాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మోడీ అమిత్ షా గారు రిలీజ్ చేసినటువంటి స్టీల్ ప్లాంట్ విషయంలో 42 విభాగాల టెండర్ల అబద్ధమా, లేదా నిన్న కాక మొన్న మరి మీ యొక్క నాయకుల సమక్షంలో మీరు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశాం అని చెప్పిన పవన్ కళ్యాణ్ గారి మాట వాస్తవం తేల్చి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి మీరు వాస్తవం చెప్పాలా. మీరు గతంలో మాదిరిగా ఒక్క సినిమాలో ఒక్క డైలాగ్ చెప్పినట్టు చెప్తే కుదరదు. రాజకీయాలు ముఖ్యంగా అందరూ చదువుకున్నారు కాబట్టి ప్రజలంతా కూడా మరి ఆంధ్ర విశాఖ ఉక్కు మా అందరూ హక్కు అనే విధంగా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీని మీద కరెక్ట్ అయిన సమాధానం చెప్పి తీరాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు.